హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో ఓల్డ్ మోడల్ డిఎస్సి కనెక్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలో ఈరోజు తెలుసుకుందాం. దిస్ ఈజ్ ఓల్డ్ మోడల్ పవర్ సిరీస్ డిఎస్సి. అయితే మనం దీనిలో పార్ట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ Z1 కాము, అలాగే Z2, Z3, Z4 కాము అన్నీ ఉన్నాయి కదా, కనిపిస్తుందా? అవేమో జోన్స్ అనమాట. మొత్తం 8 జోన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదేమో ఎర్త్ది. దీని నుంచి ఒక వైర్ తీసుకునేమో ఎక్కడైనా ఒక బోల్ట్కి వైర్ అనేది దీని నుంచి దానికి ఇస్తే ఎర్త్ అనేది అవ్వకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు దీని మెయిన్ కనెక్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఈ 2 వైర్స్ అనేది DC పవర్ సప్లై అంటే బ్యాటరీది. ఈ 2 వైర్స్ అనేది బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. అలాగే ఈ జాక్లాడ్ ఉన్నాయి కదా, ఈ PC లింక్ అంటారు దీన్ని. ఈ PC లింక్ అనేది ఉంది, CON2 PC లింక్ అని దీని మీద రాసి ఉంటుంది. PC లింక్ అని కనిపిస్తుందా? రిమూవ్ చేసి చూపిస్తే PC లింక్ అని ఉంది కదా, దానికైతే దీన్ని కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేస్తాను. ఇదేమో దీనికి నెట్వర్క్ కేబుల్ అనమాట. నెట్వర్క్ కేబుల్ ఏమో దీనికి వచ్చి కనెక్ట్ చేస్తాము దీన్ని. అలాగే దీని నుంచి వచ్చాయి కదా 2 వైర్స్, ఈ పవర్ వైర్స్ అనేవి బెల్ ప్లస్, బెల్ మైనస్ అని ఉంది కదా, బెల్ ప్లస్లో రెడ్, బెల్ మైనస్లో బ్లాక్ అనేది కనెక్ట్ చేస్తాము. ఓకేనా? ఇది రిమూవ్ చేస్తాం, సైడ్కి పెడదాం. ఇందాక ఇప్పుడు మనం ఇందులో మెయిన్ చూసుకున్నట్లయితే రిలే అనమాట. ఈ రిలే అనేది పవర్ అనేది దీనికి జనరేట్ చేస్తుంది. ఎక్కడి నుంచి? ఇప్పుడు ఇక్కడ AC పవర్ అనేది ఇక్కడ ఈ మూడిట్లో ఉన్నాయి కదా, 3 హోల్స్. స్క్రూ లూజ్ చేస్తే ఇటు సైడ్ హోల్స్ అనేవి ఉంటాయి. అయితే 3 స్క్రూలు లూజ్ చేసిన తర్వాత ఈ 3 వైర్స్ అనేవి వస్తాయి. ఆ 3 వైర్స్ అనేది AC పవర్ సప్లై. ఆ AC పవర్ సప్లై అనేది ఇక్కడ DC పవర్ సప్లైగా మారుస్తుంది. దీన్ని ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇది 240 వాట్స్ అనేది 12 వాట్స్గా మార్చేసి ఈ రిలే నుంచి దీనికి ఆ డిఎస్సికి అయితే అందజేస్తుంది. అర్థమైందా? దీన్నేమో రిలే అంటారు, దీన్ని ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఈ రాగితో ఫుల్గా ఉంటుంది. ఇది కనిపిస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు AC పవర్ సప్లై అనేది 3 వైర్స్ అనేది దీనికి కనెక్ట్ అయితే దాని నుంచి వచ్చినటువంటి ఒక 2 వైర్స్ ఏవైనా తీసుకొని ఆ 2 వైర్స్ ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది కనెక్ట్ అవుతాయి. ఈ ట్రాన్స్ఫార్మర్, ఈ 2 రెడ్ వైర్స్ ఉన్నాయి కదా, ఈ 2 రెడ్ వైర్స్ అనేవి ఈ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ అయ్యాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి 2 వైర్స్ అనేవి AC మైనస్ ప్లస్ అని ఉంది కదా, AC ప్లస్ ఒకటి మైనస్ ఒకటి కనెక్ట్ చేస్తాం. ఓకేనా? కనెక్ట్ చేసిన తర్వాత అలాగే ఇప్పుడు ఈ రిలే నుంచి వచ్చినటువంటి కిందకు ఉన్నాయి కదా, రిలే నుంచి 2 వైర్స్ అయితే ఈ పైన ఉన్నాయి కదా, అవేమో ఇక్కడ ఒకటి, ఈ పైన ఒకటి. అదేమో DVR ఫైర్ ఇంటిగ్రేషన్ ఇచ్చేటప్పుడు 2 వైర్స్ అనేవి మనం కనెక్ట్ చేసుకుంటాం. అలాగే ఈ రిలే కింద ఉన్నటువంటి ఈ 2 వైర్స్ బ్లాక్, రెడ్, ఈ బ్లాక్, రెడ్ వైర్స్ అనేవి ఈ ఫ్యూజ్కి అయితే కనెక్ట్ అయ్యాయి. చూసారా? ఈ ఫ్యూజ్ నుంచి ఆ 2 వైర్స్ అనేవి ఒకటి PG2 అలాగే ఒకటి AC ప్లస్కి కనెక్ట్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. అలాగే సిజి ఆర్మింగ్ కీప్యాడ్, ఓల్డ్ మోడల్ ఆర్మింగ్ కీప్యాడ్. అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి రెడ్, బ్లాక్, ఎల్లో, గ్రీన్, ఈ 3 వైర్స్, ఈ 4 వైర్స్ అనేవి చూపిస్తాను. ఈ ఆర్మింగ్ కీప్యాడ్ అనేది ఓల్డ్ మోడల్ ఆర్మింగ్ కీప్యాడ్కి. అయితే ఈ డిఎస్సిలో ఉన్నటువంటి పవర్ సిరీస్లో ఉన్నటువంటి రెడ్, బ్లాక్, ఎల్లో, గ్రీన్, ఈ 3 వైర్స్, ఈ 4 వైర్స్ ఏమో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్మింగ్ కీప్యాడ్. ఈ ఆర్మింగ్ కీప్యాడ్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్, బ్లాక్, ఎల్లో, గ్రీన్, ఈ 3 వైర్స్, ఈ 4 వైర్స్ అనేవి ఇక్కడ కనెక్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి వచ్చిన 4 వైర్స్ అనేవి ఈ ఆర్మింగ్ కీప్యాడ్ కనెక్ట్ చేస్తారు. ఓకేనా? అర్థమవుతుంది.